హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్‌నీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక వెరైటీ రెసిపీని చేసి చూపించబోతున్నా. మామూలుగా మనం మిరపకాయ బజ్జీలను ప్రిపేర్ చేసుకున్నప్పుడు మిరపకాయలో వామును లేదా జీలకర్రని స్టఫ్ చేస్తూ ఉంటాం. కానీ ఇలా ఒకసారి బఠానీని స్టఫ్ చేసి చూడండి. రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని, అందులోకి ఒక కప్పు పచ్చి బఠానీని తీసుకొని, అందులోకి ఒక గ్లాస్ నీళ్ళను, అలాగే చిటికెడు ఉప్పును లేదా ఒక పావు టీ స్పూన్ ఉప్పును వేసేసుకొని, మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మనకి బఠానీలు బాగా సాఫ్ట్‌గా అయిపోవాలి. ఇవి ఉడికేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని, అందులోకి 3 పచ్చిమిర్చిని, ఒక స్పూన్ జీలకర్రని, ఒక ఇంచు అల్లంని, కొద్దిగా కరివేపాకును వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చూడండి 5 విజిల్స్ వచ్చాక మీకు చూపిస్తున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా! ఇప్పుడు నీళ్లు లేకోకుండా పోపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి కారంని వేసేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లేదంటే ఇల్లంతా ఘాటొచ్చేస్తుంది. ఇలా పచ్చికారం బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ బఠానీలని నీళ్లు లేకోకుండా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ 2 నిమిషాలు వేయించుకోవాలి. మనకి ఈ బఠానీలకి ఈ మసాలా అంతా అంటేటట్టుగా 2 నిమిషాలు వేయించుకొని, తర్వాత లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని, పప్పు గిదితో కానీ లేదా స్మాషర్‌తో కానీ ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. మనకి ఏ మాత్రం కూడా బఠానీలు ఎక్కడ కనిపించుకోకుండా అంతా మెత్తగా మెదిగిపోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మెదిగిపోవాలి. ఇలా మెత్తగా మెదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నాం కదా! అడుగంటకోకుండా ఇదంతా మెత్తగా చేసుకుంటూ ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా బాగా మెత్తగా మెదిగిపోయిన తర్వాత ఇందులోకి మరికొద్దిగా స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కారాన్ని వేసుకున్నాం కాబట్టి మీరు తినగలిగే కారాన్ని బట్టి స్పైసెస్‌ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక పావు టీ స్పూన్ గరం మసాలాని, పావు టీ స్పూన్ చాట్ మసాలాని, పావు టీ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్‌ని, మరి కొద్దిగా ఉప్పును మనం ఆల్రెడీ బఠానీలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా! ఇప్పుడు మరి కొద్దిగా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఒక స్పూన్ దాకా బొంబాయి రవ్వని అదేనండి నైస్ రవ్వను వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ వామును, రుచికి సరిపడ ఉప్పును, ఒక చిటికెడు వంట సోడాని వేసుకోవాలి. ఇదంతా కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో కానీ లేదా విస్కర్‌తో కానీ అంతా బాగా కలిసేలా కలుపుకొని, ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వేడి నూనెను వేసుకోవాలి. ఈ నూనె కూడా పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తరువాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. మనం మిరపకాయ బజ్జీకి పిండిని ఏ విధంగా అయితే జారుగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకోకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నిదానంగా కలపడం వల్ల పిండి అనేది మనకి బాగా నానిపోతుంది. అదే విధంగా మనకి బజ్జీలు కూడా బాగా పొంగుతూ వస్తాయి. చూస్తున్నారుగా ఇలా. ఇదంతా కలపడానికి మనకి దాదాపు 10 నిమిషాలు టైం పడతది. అలా కలపడం వల్లే పిండి అనేది బాగా నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని పిండి మనకి సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా కలిపిన పిండిని ఒక పొడవాటి గ్లాస్‌లోకి పోసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ముందుగానే మిరపకాయలకి ఘాటు పెట్టి పెట్టాను. ఇవి బజ్జీ మిరపకాయలు. మనం బజ్జీలు వేసుకోవడానికి సెపరేట్‌గా ఇలాంటి మిరపకాయలు దొరుకుతాయండి. ఇవి చాలా అంటే చాలా కారం తక్కువగా ఉంటాయి. ఇలాంటి బజ్జీ మిరపకాయలను తీసుకుంటే మీకి టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ మిరపకాయలకి ఘాటు పెట్టుకొని అందులోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండీ! బఠానీ చాట్ మసాలా అంతా కూడా ఆ మసాలాని ఇందులోకి స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ మిరపకాయలోని విత్తనాలు నేనైతే తీయడం లేదు. మీరు స్పైసీ చాలా తక్కువ తినేవారైతే మాత్రమే తీసేసుకోండి. లేదు అంటే అలాగే ఉండనిచ్చేసి ఇలా స్టఫ్ చేసేసుకోండి. మనం బఠానీలు, మసాలానంతా వేసి ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ మసాలాని ఇందులోకి స్టఫ్ చేసేసుకోవాలి. ఇలాగే మిగిలిన మిరపకాయల్లోకంతా కూడా స్టఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా! ఆ మిశ్రమంలో ఈ మిరపకాయని ముంచి ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ఆయిల్‌కి సరిపడా వేసేసుకొని, ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఆల్రెడీ లోపల స్టఫ్ చేసుకున్న మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి, మనకి మసాలా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మిరపకాయ మనకి బాగా ఫ్రై అవ్వాలి అంటే, ఒక సైడ్ గ్యాప్ ఉండేలాగా మనం స్టఫ్ చేసుకోవాలి. శనగపిండిని ముంచేటప్పుడు
మిరపకాయకి ఒక సైడ్ గ్యాప్ వచ్చేలాగా ముంచి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా ఇలా రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేసేసి వీటిని ఆయిల్‌లో నుంచి తీసేసుకోవాలి. మనం రవ్వ వేసుకోవడం వల్ల ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి. అంతే కాకుండా కరకరలాడుతూ వస్తాయి. అంతేనండి. బఠానీ మసాలా బజ్జీలు రెడీ అయిపోయాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. డిఫరెంట్ టేస్ట్‌తో ఒక్కసారి తప్పకుండా ఈ టేస్ట్‌ని ట్రై చేయండి. ఇందులోకి కొద్దిగా టమోటా సాస్‌తో సర్వ్ చేసుకున్నామంటే పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదూ!